ఇంకొక ముఖ్య విషయం, మొన్న సభలో చర్చ జరిగింది. సభలో చర్చ జరిగినప్పుడు గౌరవ పెద్దలు చెప్పారు, ఇదొక మంచి బిల్లు తీసుకొస్తున్నాం, మీరందరూ కూడా సహకరించాలనంటే నేను తప్పకుండా చెప్పినా మేము సహకరిస్తాం. కానీ 42% ఏదైతే బీసీలకు ఇస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం కేవలం బీసీలకు మాత్రమే ఇవ్వాలని చెప్పినాం. ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు, సమాధానం చెప్తారని అనుకున్నాం. కానీ మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ 42% బీసీలకు ఇస్తానన్న 42% బీసీలకు మాత్రమే రావాలా, దాంట్లో మిగతా వర్గాలను మీరు చొప్పించి బీసీలకు రావాల్సినటువంటి వాటాను వాళ్ళు తీసుకెళ్తామనంటే బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు జిహెచ్ఎంసీలో ఏం జరిగిందో తెలుసు, మున్సిపాలిటీలలో ఏం జరిగిందో తెలుసు. కాబట్టి ఈ 42% బీసీలకు మాత్రమే వర్తించాలా, మిగతా వర్గాలను మేము కలపము అనే విధంగా ప్రభుత్వం స్పష్టం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, ఈ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈ ఫెడరేషన్లు ఏం లాభం అధ్యక్ష? ఇన్ని ఫెడరేషన్లు ఇచ్చి 19 ఫెడరేషన్లు ఇచ్చిన అధ్యక్ష, కార్పొరేషన్లు అయితే కులంకొక కార్పొరేషన్ అయింది. ఏంది అధ్యక్ష ఇది మోసం కాదా? ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు 2 పార్టీల మోసం కాదా? ఒక పక్క ఎన్నికల కన్నా ముందు మీరు మాకు ఆశలు రేకెత్తిస్తారు, కులానికి ఒక ఫెడరేషన్ ఇస్తారు, కులానికి ఒక కార్పొరేషన్ ఇస్తారు. ఆ కార్పొరేషన్లో చైర్మన్ కుర్చీ ఒకటి ఉంటుంది తప్ప మిగతా ఏమి బడ్జెట్ ఉండదు. ఆ కార్పొరేషన్కు నిధులుండయి, విధులుండయి. మరి ఆ రకంగా కార్పొరేషన్లు మాకు ఎందుకు ఇస్తారు అధ్యక్ష? అంటే ఆ రకంగా మమ్మల్ని మోసం చేయడం ఆ 2 రాజకీయ పార్టీలు ఏమనుకుంటున్నాయనంటే, మేము ఎన్నికల సమయంలో ఏం చెప్పినా చెల్లుతుంది, బీసీలకు అర్థం కాకుండా కొన్ని విషయాలను చెప్పి మేము రాజకీయాలు చేయగలుగుతామని అనుకుంటున్నాం. అధ్యక్ష, మాకు కూడా అన్నీ తెలుస్తాయి అధ్యక్ష. మేము కూడా ఒక సమయం కొరకు వేచి చూస్తున్నాం అధ్యక్ష. బీసీలను ఈ రకంగా మోసం చేస్తే అది ఏ ప్రభుత్వాలన్నా వాళ్ళ మనుగడకే కష్టమవుతుంది అధ్యక్ష. ఇంకొక విషయం చెప్తా, ఇది ఎంత ఘోరం అంటే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మైనార్టీ కాలేజీలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా బకాయి ఉన్నది, తప్పకుండా ఆ బకాయిలన్నీ కూడా రంజాన్ ఉన్నది కాబట్టి ఆ బకాయిలన్నీ కూడా విడుదల చేయిస్తాం, మీరు సంతోషంగా పండుగ చేసుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. చాలా సంతోషం అధ్యక్ష, నేను దాన్ని వ్యతిరేకిస్తాను. చాలా సంతోషం అధ్యక్ష. మాకు కూడా ఉగాది పండుగ ఉన్నది కదా, మా వాళ్ళు కూడా కాలేజీలు నడుపుతున్నారు కదా, మా వాళ్ళకి ఇయ్యరా అధ్యక్ష? మాకు ఉగాది పండుగ మేము సంతోషంగా చేసుకోవద్దా? ఈరోజు బీసీలు నడుపుతున్నటువంటి కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయాలి కదా అధ్యక్ష. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, మీరెవరికి విడుదల చేసినా మమ్మల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది, ఇమాం మొజాంలోకి ఇచ్చేటువంటి పెండింగ్ బకాయిలు 3 నెలలై దాదాపు వాటికి 3 నెలలకు సంబంధించి బకాయిలను ఇస్తామన్నారు పండుగ కాబట్టి. అదేవిధంగా దేవాలయాలకు మనం అర్చన గురించి ఇస్తారో వాటి కూడా వెంటనే క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ ఇష్యూ ఎటువంటిది ఇక్కడ చర్చ అవసరం లేదు. కాలేజీలకు ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి అందులో కులము, మతము, ప్రాంతం సంబంధం లేదు, అందరిది కలిపి ఒకటేసారి వస్తుంది. కాలేజీల బైఫార్కేషన్ ఇచ్చేటువంటి స్కోప్ కూడా ఉండదు కాబట్టి అది ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిస్టమ్ ప్రకారంగా పెండింగ్ పేమెంట్స్ అన్నీ కూడా వస్తాయి. చాలా ఓల్డ్ పేమెంట్స్ ఉన్నాయి, వాటి ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గౌరవ సభ్యుడు రాంగ్ విధంగా ఒక వాళ్ళకి మాత్రం పండుగ ఉన్నది కాబట్టి ఇవని చెప్పినా ఉన్నటువంటి అవాస్తవం, సత్యదూరం అని చెప్తాం. అధ్యక్ష, నేను ఈ మాట తప్పు మాట మాట్లాడతాను. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి లెక్క తీసుకున్న అధ్యక్ష, నేను మైనార్టీ కాలేజీలకు స్కాలర్షిప్లు రిలీజ్ చేసినటువంటి ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. సభ్యుడి దగ్గర సరైనటువంటి సమాచారం ఉండకపోవచ్చు, కానీ మంత్రుల దగ్గర సరైన సమాచారం ఉండాలి అధ్యక్ష. నేను ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సమాచారం తీసుకున్న అధ్యక్ష, మైనార్టీ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసిండ్రు. నేనేమంటున్నానంటే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం తప్పంటే లేదు, మాకు కూడా. నేనేమంటున్నా అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మొన్న డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు సమాధానం చెప్పారు. బకాయిలు ఏ విధంగా ఉండే, గత సంవత్సర కాలంలో కూడా మేము అన్ని కళాశాలలకు మా పరంగా ఫీజు రియంబర్స్మెంట్ జరిగింది. దాంట్లో మైనారిటీస్ పరంగా కూడా జరగడం జరిగింది అధ్యక్ష. మనలో భాగము వారు కూడా మనలో భాగం. ఫీజు రియంబర్స్మెంట్ డెఫినెట్లీ ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. ఫీజు రియంబర్స్మెంట్ గత సంవత్సరం కూడా
వీలున్నంత వరకు ఫీజు రియంబర్స్మెంట్ చేయటం జరిగింది. మేము చెప్తా ఉన్నాం కేవలం మైనారిటీల వరకే పరంగా చెప్పడం సరికాదు. వారు నివేదిక తీసుకుండొచ్చు, వారి ఫైనాన్స్ మినిస్ట్రీ ద్వారానో లేకుంటే వెల్ఫేర్ మినిస్ట్రీ ద్వారానో వారు ఆర్టీఐ ద్వారానో లేకుంటే వారికి సంబంధించి తీసుకోవచ్చు. కానీ మేము కూడా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరికీ ఇవ్వటం జరిగింది, కేవలం ఒక్కరికే కాదు అని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, నేను ఒకరికి ఇవ్వడం తప్పు అంటలేను, మాకు కూడా ఇవ్వండి అంటున్నా. మీరు వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు అని అంటలేను. బీసీలు కూడా ఈ సమాజంలో మనుషులే కదా, బీసీ విద్యార్థులు కూడా విద్యార్థులే కదా. ఒకరి మీద మీకు ప్రేమ ఎందుకు ఎక్కువ ఉన్నది, ఇంకోళ్ళ మీద తక్కువ ఎందుకున్న విషయం మాత్రమే అడుగుతున్నా అధ్యక్ష. మీరు ఇవ్వండి, సంతోషం అధ్యక్ష. వాళ్ళ దాంట్లో పేదలు ఉన్నారు, నేను లేదు అంటలేను. కానీ బీసీలు నిర్వహిస్తున్నటువంటి కాలేజీ యాజమాన్యాలకు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వరు? పండగలు మాకు ఉన్నాయి అధ్యక్ష. ఉగాది పండగ వస్తున్నది, మేము కూడా సంతోషంగా చేసుకోవాలి కదా. శ్రీరామనవమి ఉన్నది, ఈ పండుగలన్నీ కూడా మేము కూడా సంతోషంగా చేసుకోవాలనంటే ప్రభుత్వం అందరి మీద సమానమైనటువంటి దృష్టి పెట్టాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఈరోజు మనకన్నా గొప్ప ఆర్థిక వ్యవస్థ మహారాష్ట్ర, మనకన్నా గొప్ప ఆర్థిక వ్యవస్థ ఒడిశా, గుజరాత్. వాళ్ళకు ఉన్నటువంటి జిఎస్డిపిలో 2024-25లో మహారాష్ట్ర 20% ఉన్నది అధ్యక్ష, ఒడిశా 12% ఉన్నది అధ్యక్ష, గుజరాత్ 15% ఉన్నది. తెలంగాణ ఎంత ఉన్నదో తెలుసా అధ్యక్ష? 45%. ఎట్లుంటుంది అధ్యక్ష? గొప్పగా చెప్తున్నారు కదా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప్రయాణింపజేస్తామని. గతంలో పాలించిన వాళ్ళు చెప్పిర్రు, ఈరోజు పాలిస్తున్న వాళ్ళు చెప్పిర్రు. ఇంత గొప్పగా మీరు పరిపాలిస్తే ఈ దేశంలో ఏ దేశం చేయనటువంటి అప్పు చేశారు కదా. ఎఫ్ఆర్బిఎం తెలియదు అధ్యక్ష కామన్ మెన్కు, జిఎస్డిపి తెలియదు అధ్యక్ష కామన్ మెన్కు. అప్పులు ఏ రకంగా వస్తాయో తెలియదు అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా మంచి గురించి ఆలోచిస్తాయన్న విషయం మాత్రమే తెలుస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, ఎఫ్ఆర్బిఎంకు సంబంధం అధికారులు ఎందుకు అధ్యక్ష? నాయకుడు తప్పు చేస్తేనే సవరించడానికి అధికారులు ఉంటారు. కానీ ఉన్నటువంటి అధికారులు ఎక్కడికి వెళ్ళి ఎంత అప్పు తెచ్చినా కూడా కిమ్ము వరకుండా నేనేదైనా ఎదురు చెప్తే నాకు కావాల్సినటువంటి పోస్టింగ్ రాదేమని ఆ రకమైనటువంటి ఆలోచనలతో భయపడి పనులు చేస్తే మీరు ప్రభుత్వానికి సరైన రీతిలో సలహాలు సూచనలు ఎక్కడ ఇవ్వగలుగుతారు? ఎఫ్ఆర్బిఎంకు సంబంధం లేకుండా అధ్యక్ష అప్పులు తెచ్చేటప్పుడు కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టి అప్పులు తీసుకురాలేదు అధ్యక్ష. ప్రభుత్వం తీసుకునేటట్టు అప్పుకు 11% వడ్డీ కడతారా? ఇది అసలు భారతదేశంలో ఏ రాష్ట్రం అన్నా ఇంత 11% వడ్డీ పెట్టి అప్పులు తెచ్చినాయా? ఈరోజు అన్ని అప్పులు చేసి విపరీతమైనటువంటి వడ్డీలతో అప్పులు చేశారు కాబట్టి రాష్ట్రం ఈ రకంగా తయారైంది. ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు అప్పులు తెచ్చేటప్పుడు అధ్యక్ష, నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏం చెప్తున్నానంటే అప్పులు తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలని చెప్తున్నా. ప్రభుత్వం తెచ్చేటటువంటి అప్పు 5%కే అప్పు దొరుకుతుంది, 4%కి అప్పు దొరుకుతున్నది. 11% అప్పు ఎట్లా చేస్తారు అధ్యక్ష? నేను అందుకే మీరు కూడా తక్కువేం చేస్తలేరు. మీరు సంవత్సరం తిరగా ముందే 15 నెలలనే 1,50,00,60,000 కోట్లు అప్పు చేశారు. ఎందుకంటే మీరు కూడా 7-8 లక్షల కోట్ల అప్పు చేయబడుతుంది కాబట్టి మీకు సలహాలు సూచనలు ఇస్తున్నా. తక్కువ వడ్డీలు కొంచెం చూసుకోండి, రాష్ట్ర ప్రజల మీద భారం వేయకండి. ఈ రకంగా సంక్షేమ పథకాలు అమలు కావాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా కావాలా. మరి అదేవిధంగా ఈ క్యాన్సర్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ స్టేజ్లో ఉన్నది నిర్ధారించుర్రి. అది మొదటి స్టేజ్లో ఉన్నదా, చికిత్సకు అనుకూలంగా ఉన్నదా, అసలు ఈ చికిత్స చేస్తే కూడా బతికేటటువంటి పరిస్థితిలో ఉన్నదా లేదా, ఏ స్టేజ్లో ఉన్నదో క్యాన్సర్ స్టేజ్ దాన్ని డిక్లేర్ చేయాలా. లేకుంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు చేసినటువంటి వాగ్దానాలు నెరవేరాలంటే మీరు సరైనటువంటి మార్గంలో ప్రయాణించాలని ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అక్బర్ గారు. Honorable panel speaker, sir. Sir, I take the opportunity to speak on the second batch of demands for grant without knowing will I get
the complete reply to all the issues that would be raised by me. Also, without knowing whether I will be getting the chance for a clarification or not. But still, I am trying to fulfill my responsibilities in the hope that the government will also fulfill its responsibility by strengthening the democracy, not only just giving us a chance to raise the issues, but the government would also be brave enough to reply to the issues raised by us. And if any issue which the government feels is not necessary to be addressed, but the opposition if feels, yes, it should have been addressed, so we hope we would get a chance for a clarification, sir. But unfortunately, what we have been witnessing, we speak, we don't get any replies, nor we get a chance for any clarification. So it is, I think this is what the Congress have inherited from the BRS, because BRS also did the same thing. And as a true successor of BRS, they continue to function the House in the same way, sir. So these demands, the second batch, which includes municipal administration, Panchayat Raj, rural development, industries, commerce, information technology, social welfare, tribal welfare, backward classes, minority and women, child and disabled welfare, sir. Sir, going on the welfare of SC, ST,